ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం. మన దేవుడు మనలను నిరంతరము స్వస్థపరిచేవారు, మనకున్నటువంటి బలహీనతలన్నిటి నుంచి విడిపించే గొప్ప దేవుడు ఆయన. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని లేఖనం మనకు సెలవిస్తుంది. మనము బలహీనులముగా ఉన్నప్పటికీ మన దేవుడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను అనుగ్రహించారు. ఎన్నో మారులు మన బలహీనతల నుంచి విడిపించి సజీవులుగా మనలను నిలవబెట్టిన గొప్ప దేవుడు ఆయన. ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితంలో దేవుడు ప్రతి బలహీనతలను తొలగించి ఆయన మిమ్మును స్వస్థపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు మమ్మలను స్వస్థపరిచే దేవుడవు, ఆరోగ్యమును అనుగ్రహించే దేవుడవు. నీ కృప చేత ఎన్నో మారులు మమ్మలను స్వస్థపరిచారు. మేము బలహీనులుగా ఉన్నప్పుడు, అనారోగ్యముల చేత బాధపడుతున్న సందర్భాలలో మీరు విడిచిపెట్టక మా వెన్నంటూ ఉండి మమ్మలను బలపరిచిన దేవుడు మీరే ప్రభువా. నీ కృప చేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ బలహీనతల చేత బాధపడుతున్నారో వారికున్నటువంటి ప్రతి అనారోగ్యముల నుంచి విడిపించండి. దైవికమైన స్వస్థత ప్రతి వారికి మీరు కలుగు చేయండి. ఈ కృప చేత ఈ దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మలందరినీ ఆశీర్వదించమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.